నమస్కారం. ఇవాళ విడుదలైన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ బుల్లెట్ రాజా విశేషాలతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ సంగతులతో ముస్తాబైంది ఇవాల్టి మీ ఈటీవీ టాకీస్. క్లాప్, కెమెరా, యాక్షన్. టాలీవుడ్లో కొంతకాలంగా సినిమాల సందడి తగ్గిపోయింది. 2 నెలలుగా విడుదలైన చిత్రాలేవి ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వారం ఒక్క సినిమా మాత్రమే విడుదలైంది. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కాచిగూడ నుండి చిత్తూరు వెళ్ళవలసిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ 3వ నెంబరు ప్లాట్‌ఫామ్ పై ఉన్నది. ప్రస్థానం, రొటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి చిత్రాలతో నటుడిగా నిరూపించుకున్న సందీప్ కిషన్ సోలో హీరోగా నిలబడేందుకు చేసిన మరో ప్రయత్నం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే రైల్లో ఓ జంటకు ఎదురైన అనుభవాలే ఈ చిత్ర కథాంశం. కొత్త దర్శకుడు మేర్లపాక గాంధీ వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇలాగైతే బ్రేక్ వేస్తారా? బ్రేక్ నేనే అనే రూలే ఉంది. ఎవ్వడి కాలుకు దొరుకుతాడే అని. ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంటి? నాది కొత్త కాలర్ ట్యూన్. ఎవరు వినకపోతే నెల 30 రూపాయలు వేస్ట్ అవుతుంది. కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే అందంతో అందరినీ ఆకట్టుకున్న ఈ భామ మంచి అభినయాన్ని ప్రదర్శిస్తే ఈ సినిమా తర్వాత మంచి అవకాశాలు రావడం ఖాయమే మరి. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కు రమణ గోగుల సంగీతం అందించాడు. ఈ చిత్రంలో 3 పాటలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఆడియోకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఎంఎస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, తాగుబోతు రమేష్ పండించే హాస్యం ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని యూనిట్ చెబుతోంది. అసలేంట్రా మీ అబ్బాయిలు రీఛార్జ్ కార్డ్ ని గోకినంత ఈజీగా అమ్మాయిని గోకడానికి ట్రై చేస్తారు? రేపు పొద్దున మా అన్న పెళ్లి. నేను వెళ్ళకపోతే ఏం జరుగుతుంది సార్? గట్టి కొడితే వచ్చేది రక్తం, ఇంకా గట్టి కొడితే పోయేది ప్రాణం. ఈ రెండూ కాకుండా మన్నించి వదిలేయడమే మానవత్వం. ఆనంది ఆర్ట్ క్రియేషన్ బ్యానర్ పై జెమినీ కిరణ్ నిర్మించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ టాలీవుడ్ లో ఏర్పడ్డ సినీ మసాలా కొరతను కొంతైనా తీరుస్తుందేమో చూడాలి మరి. గతంలో స్వామిరారా చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పిన యువ కథానాయకుడు నారా రోహిత్ మరో సినిమాకి నేపథ్య గలాన్ని అందించాడు. పవన్ సాధినిని తెరకెక్కిస్తున్న ప్రేమ, ఇష్క్, కాదల్ చిత్రానికి గాత్రదానం చేశాడు. 3 విభిన్న ప్రేమ కథలతో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎవరిని ప్రేమించరు సార్, అందరూ నటిస్తారు. ఇక్కడ ఉండేది అవసరాలు మాత్రమే. సినిమాలో 3 హీరోలు ఉన్నాం, మెయిన్ హీరో నేనేగా. డల్ గా ఉంటాడు. వాడి ఫేస్ ఎంత, వాడి ఫేటో వింత. ఫ్రీ టైం లో ఏం చేస్తుంటాడు? వాడికి అసలు పని ఉంటే కనుక. హాబీస్, మ్యూజిక్, ప్యాషన్, మ్యూజిక్, ప్రొఫెషన్. మ్యూజిక్ మీద నాస్తంత తగలేడు. వాట్ ద క్రాప్. మీరు పాడే పాటకి ఇక్కడ వచ్చే ఆడియన్స్ కి ఉన్న గ్యాప్. దేవుడు సృష్టించిన అద్భుతాలు 2. 1 అమ్మాయి, 2 అబ్బాయి. అమ్మాయిలకు ఆలోచనలు ఎక్కువ, అబ్బాయిలకు అనుభవాలు ఎక్కువ.
ఆలోచించకుండా పుట్టిన ప్రేమకు ఆయుష్ తక్కువ. సో అదండి మా ప్రేమ ఇష్ కాదల్ ఫైనల్ వాయిస్ ఓవర్ రోహిత్ గారు ఇచ్చారు. సో సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది దీంతో. సో ఎల్లుండి సెన్సార్ అవుతుంది అండ్ 6th మీ ముందుకి రిలీజ్కి వస్తున్నాం. సో డెఫినెట్గా మూవీ చూసి మా అందరినీ బ్లెస్ చేసి సో మళ్ళీ మీకు ఎన్నిసార్లు నుంచి అన్నిసార్లు చూస్తూ సో డెఫినెట్లీ ప్లీజ్ వాచ్ ప్రేమ ఇష్ కాదల్. నీ పేరేంటి? నా పేరు తెలియకుండానే లవ్ చేస్తున్నావా? లవ్ చేసేవాడిని బేకరీకి తీసుకెళ్తా గానీ ఇలా బాత్రూమ్ కింద తీసుకొస్తాను. వాల్మీకి కూడా సెకండ్ ఛాన్స్ ఇచ్చుండకపోతే రామాయణం రాసేవాడే కాదు. నీకు ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేనేం రాయాలి? ఐ లవ్ యూ. అసలు ఎందుకు వచ్చావు చెప్పరా? ఏ మందు సిగరెట్ కోసం నన్ను వద్దందో అదే అలవాట్లు ఉన్న అమ్మాయిని పట్టి స్త్రీలు ఎందులో నువ్వు వెనుకబడలేదని ఎలుగెత్తి చూపించాలరా. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇంకా తాగింది దిగలేదు అనుకుంటా. అందమైన మాటలు చెప్పడానికి ప్రేమ అనేది కవిత కాదు, జీవితం. అందులో గెలవడం, ఓడిపోవడం, నవ్వడం, బాధపడడం, ఇలా ఎన్నో అనుభవాలు ఉంటాయి. ప్రేమ ఇష్ కాదల్ సినిమాకి నేను వాయిస్ ఓవర్ చెప్పాను అండ్ సినిమా ఆల్రెడీ చూశాను అండ్ పవన్ హ్యాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. ఈ సినిమా యూత్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా సాంగ్స్ కానీ అండ్ ఫోటోగ్రఫీ అండ్ పవన్ డైరెక్షన్ ఫస్ట్ టైం అయినా సరే యుల్ see lots of experience in this film. The whole team, the main cast, Vishnu, Harshvardhan and Harish, and heroines Ritu Varma, Srimukhi and Vitika. Andaru chala baga chesaru ee cinema lo and I hope ee cinema మీ అందరికి కూడా నచ్చుతుందని and మీరు అందరూ ఈ సినిమా తప్పకుండా చూడండి. Please do watch it in theaters and don't encourage piracy. ఫీల్ అదిరిపోయింది బట్ సంథింగ్ ఇస్ మిస్సింగ్. మీ సినిమా వాళ్ళకి మీ యాక్షన్స్ తో కానీ మా ఎమోషన్స్ తో పనిలేదరా? నువ్వు వేరే అమ్మాయిలతో ఉంటున్నావని చెప్తూ మరి లవ్ చేయమని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఆర్ యు క్రేజీ? నువ్వంటే నాకు ఇష్టం కాదు, పిచ్చి. నువ్వు వద్దు అని స్ట్రైట్ గా చెప్పు, నేనేమి అనుకోను. ఏమండి నేనేం బొమ్మను కాదండి, కీ ఇస్తే ఆడటానికి ఆపేస్తే ఆగిపోవడానికి. బ్రోకర్ సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రం బ్రోకర్ 2. డైరెక్టర్ సినిమా పతాకంపై మద్దినేని రమేష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రధాన పాత్రధారులు పోసాని కృష్ణమురళి, స్నేహపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రాజకీయాలతోనే మిళితం చేస్తూ మహిళల పాత్రను ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఒక అన్యాయానికి గురైన మహిళలను రాజకీయ నాయకులు ఎలా వాడుకున్నారనేది మెయిన్ కాన్సెప్ట్గా, వాళ్ళ రాజకీయ పొలిటికల్ గేమ్ కోసం ఎలా వాడుకున్నారనేది మెయిన్ కాన్సెప్ట్గా ఈ బ్రోకర్ 2 దాదాపు ఈ రోజుతోటి ఇంకొక రోజు 1.5 డే టాకీ తోటి ఈ రోజుతో మ్యాక్సిమం టాకీ పూర్తయింది. ఇంకా 4 పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. సో దీన్ని డిసెంబర్ 20వ తేదీ ఆడియో రిలీజ్ చేసి జనవరి 24 కానీ 31 కానీ సినిమా విడుదల చేయబోతున్నాం. ఏమైతే మనం చూస్తామో దాన్ని యాజిటీగా చెప్పాలంటే ఫిల్టర్ చేస్తాం. బయట మగాడు ఎన్ని తిరిగి వచ్చినా ఇంట్లో భార్య దగ్గరికి వచ్చిన తర్వాత యాడికెళ్ళి వచ్చారు ఏం చేశారంటే ఫిల్టర్ వేసి ఏం చెప్తే భార్య సంతోషపడి అవే చెప్తాం. ఇందులో ఫిల్టర్లెస్ స్టోరీ ఇది. ఏమైతే మనం చూసామో, ఏమైతే మనం విన్నామో ఆ క్యారెక్టర్లు, ఆ కథ, ఆ మాటలు, ఆ గ్రాఫ్ అంతా ఈ బ్రోకర్ 2లో ఉంటాయి. అది నాకు బాగా నచ్చింది. నేను రైటర్గా బాగా ఫీల్ అయింది అది.
నా పేరు సిరి. ఇది తెలుగులో నేను సెకండ్ లీడ్ చేసిన సెకండ్ మూవీ. నన్ను నమ్మి ఈ మూవీని మధ్యనేని సార్ ఇచ్చారు. సో వాళ్ళ నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోను. పోసాని సార్తో, జీవా గారితో, బెనర్జీ సార్తో వీళ్ళందరితో వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఇది షూటింగ్లా లేదు, ఫ్యామిలీలాగా ఉంది. సో త్వరలోనే షూటింగ్ అయిపోయి ఇది మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు స్నేహ. నాది ఇది ఫస్ట్ మూవీ, మెయిన్ లీడ్ చేస్తున్నాను. అసలు నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి మూవీలో ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు మద్దినేని రమేష్ గారికి చాలా థ్యాంక్స్. అలాగే అనిల్ గారు, పోసాని గారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్.